మొన్న తువాల కొంచెం పోతే మర్చిపోతే ఎండ పాడుగా నిండా తెక్కున కొడుతుంది రోగపేట. బాబు రూపాయి చెప్పులు సేపోయి ఏమున్నదిగా ఇంట్లోనే అటు ఇటు తిప్పుకుంటుండిగా. ఏం చేయాలంటే కొంచెం దాన్ని పొంగబడితే మంచంలో మారమేందట. ఇంకా అటు ఇటు తిరగకపోతే ఏం చేయమంటావు మరి? అగ్ని మీద ఆడిగేసిన కోడి పిల్లలకి ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? తిరగకపోతే ఏం చేయమంటావు మరి? అవు కానీ నువ్వు పడిపోయావు, పైసలేవి కైకి పైసలేవి, నువ్వు పడిపోయావు కదా మరి. పనిపోతే ఏమవుతుంది? ఇవో అన్ని ఉన్నా అల్లున్నట్టు సిరి ఉన్నట్టు ఒకప్పుడు దాన చేసి చేతులే ఇప్పుడు అంగవాడు అంగుతాయా పనికి? అంగకుంటే ఆడుకుంటాయా? దాని అద్దు అద్దు అంటే తిన్నగా అన్ని పోగొట్టుకొని పాన మీదకి తెచ్చుకుంటుంది. కొమ్మలేక పొగబెట్టింది ఆట నీ చేస్తుంటుంది. పానం మీదకి వచ్చినా కానీ పానం అయితే ఉన్నది కానీ. సరే కానీ నువ్వు పనిపోయిన పైసలు ఇవి మరి ఎందుకు? నేను పనిపోయి పట్టుకొచ్చిన పైసలన్నీ గుట్టుకుమని దిక్కుమల్ల గుడుంబకు పెడతాను అనుకుంటున్నావా? అక్కడ రాని పిల్లము మంచరికి తెస్తాడ. మందుకు మరిగిన పానమే ఆగుతలేదు, ఎంతో కొంత ఇయ్య రాదు. నేను అస్సలయ్యా ఏం చేస్తావో చేసుకో. పని చేసే ఆట కాదు కానీ పైసలు కావాలట. పైసలు ఎడికెళ్ళొస్తాయి పైసలు? ఎర్ర టెండలో పోతే వస్తున్నాయి. ముద్దులు ఇరవడంటే ముచ్చట్లాడినట్టు నీ అసలు పుట్టగొడుగులు వచ్చి పట్టుకున్నాడు చేస్తున్నావు ఏంది? నేను మొగన్నే ఏమనుకున్నావే? ఎదవ బావాడు. నువ్వేదో ఒకటి చేసి నాకు నగలు కొన్నాకనే నేను ముట్టుకోమన్నా కదా. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగు ముట్టి పెట్టుకున్నాను. ఎక్కడో లేకుంటే అక్క మూడు దిక్కాడ అంటే నగలు పెట్టేదాకా ముట్టినావా? ముట్టదు అంతే. నేను ముట్టకుంటే ఎట్లుండాలి? నేను నన్ను ముట్టుకోవాలంటే నేను అడిగింది చేయమని తొందరగా బంగారు దగ్గర తీసుకెళ్ళా. గాడపై కూర్చున్నది పెళ్ళం కొట్టినట్టు. ఏం ఆలోచిస్తాను? నువ్వు పనికి పోమంటే కళ్ళతోటి బొమ్మలకి ఇస్తానువా? పైసలు ఎంత సంపాదించాలో ఆలోచిస్తున్నా పెళ్ళవా? సిగ్గులేదు నీకు తాగుడు గురించి కాకుండా పైసలు ఎట్లా సంపాదించడం గురించి కూడా ఆలోచిస్తున్నావా? తాగబోతు ఉండ కొడుకు ఇప్పుడాట పైసలు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తుండట. నువ్వు రాకుండా అయిపోయా గాడికే నువ్వు సంపాదించినంత. అది నాకు మంచి ఆలోచన వచ్చింది పెళ్ళవా. అబ్బో నాకు తెలియదా నీకు ఏ ఆలోచనలు వస్తాయో? ఒక మందిని ముంచుడు తప్ప నీకు ఏ ఆలోచనలు రావు. అబ్బో నాకు వచ్చిన ఆలోచన కన్నా ఏ ఆలోచన బాగుంది పెళ్ళవా? ఏం బాగుంది? నాకు మందిని ముంచే అలవాటు లేదే, కానీ నువ్వు అన్నమాట మంచుకున్నది. ఇక్కడ నుంచి అప్పుల పెట్టకపోతా. అప్ప ఇంత ఉప్పే సక్కా ఉండదు. నువ్వేం తాకట్టు పెడతావన్నాడు అప్పిస్తా నీకు. అప్పు తెస్తాడా టప్పు. నిజమే కదా, తాకట్టు పెడదామంటే నాకు ఏం లేదు మరి. ఇగో నీకు అప్పు పుట్టదుగా నువ్వుకో. ఎందుకు ఉంటది అప్పు? నా గడ్డ కొంత మార్చేస్తా, నువ్వే నాకు అప్పిస్తావు. ఏమనుకుంటావు నువ్వు? చూడు బాబు, ఇయ్యాల్సింది కొద్ది రోజులు నా దగ్గర డ్రైవర్గా పనిచేయాలి. ఎందుకు సార్? అవన్నీ నీకు అవసరం లేదా? ఇంతకీ మీరెవరు సార్? అవన్నీ నీకు అవసరం లేదా?
అలాగే సార్. ఇంతకీ మీ పేరేంటి సార్? ఇప్పుడే చెప్పినా కదా నీకు అవన్నీ అవసరం లేదు. నువ్వు డ్రైవర్గా ఉండు, జీతం ఇస్తా నీకు. అలాగే సార్. సరే ముందు అప్పులకు వా, తర్వాత ఇంటికి పోదాం. కానీ బాబు నువ్వు మా ఇల్లు చూసినట్టు ఎవ్వరు చెప్పొద్దు, అర్థమైంది కదా? తక్కువ పని చెప్పి ఎక్కువ జీతం ఇస్తారు. నేను ఎందుకు చెప్తా సార్? అస్సలే చెప్పా. ఏమైందయ్యా? వంట అయింది, ఒక సర్ది కట్టిన. ఆ పిల్లని బెల్లబడ కొట్టద్దంట. సర్ది మంచిగా ఉడుకు పువ్వా ఒక్కోరా ఆగేసుకో. నీళ్ళ డబ్బా పట్టుకొస్తా, నేను అడుగుతా. ఆ నీళ్ళ క్యాన్ పట్టుకో. ఇగో మా బిడ్డను స్కూల్లో కూడా కొడతాను, తీసుకుపోతానా సప్పుడు తోటి. ఎందుకంటే ఊగా అందరు అడుగుతారు బడికోతులు అంటే అందరు తెలవాలని, బడికోతుందని చెప్పి తెలవాలని సప్పుడుతో తీసుకుపోతాను. నెత్తి మీద మూటేనే. ఇగో పొద్దు దాకా తింటది చిన్న సర్ది పెడితే సరిపోదని పెద్ద బాగున్నా తీసుకుపోయి అప్పై పెద్దలు పోతానా మళ్ళీ. ఎవరు జాతకిట పోతున్నావు నేను అనుకుంటే సర్ది కూడా చూసి. మా బిడ్డనే సర్ది ఏం లేదు కాదు. మంచి చదువుకో. ఎవరి జోలికి పోకు, ఎవరి కొట్టకు, ఎవరి తిట్టకు. మంచిగా చదువుకోవాలి, వినబడ్డదా? తెచ్చిన కదా నేను నీకు సర్ది సరిపోదని గంజ పట్టుకొచ్చిన. ఆ గంజడు తినుకుంటే చదువుకో మంచిగా. ఆకలి అయినప్పుడల్లా నేను చూడు, అదంతా నీకే. ఎంత తింటావో తిను, కానీ చదువు అయితే మంచిగా చదువుకో. పోయేస్తావు, పోయేస్తాం. ఎవరో చదువుకో. బాయ్. నమస్తే సార్. నమస్తే బలరాం. ఏం చేస్తున్నావు బలరాం? ఏం లేదు సార్, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఒక ₹1 కోటి కావాలి, దాని వరకు వచ్చిన సార్. ₹1 అన్ని ఎట్లా ఇవ్వాలి? నా డ్రైవర్ను, నా ఇద్దరు గన్మేళ్ళను చూసి కూడా నాకు నీకు నమ్మకలేదా? బలరాము, నేను ఏ దాకా పెట్టుకొని అప్పు ఇవ్వాలి? ఏం సార్, అగో ఆ కనిపించే బిల్డింగ్ నాదే వేసేసాడు అని అప్పు చెప్తున్నాడు. ఆ బిల్డింగ్ నువ్వే తీసుకో. 3 కోట్ల బిల్డింగ్ గురించి ₹1 అడుగుతుండే, అసలు పిచ్చోడు ఏంది? మరి ఇప్పుడు తీసుకున్నానికి వడ్డీ కట్టాలి. మరి వడ్డా? నువ్వు ఇచ్చే ₹1 కోటికి 50 చొప్పున మిత్తి కట్టిస్తా సార్. ఎందుకు బాధపడతారు మీరు? అమ్మ బాబాయ్. మరి Hey, sexy lady. Ooh, baby. I'm your man. Come on. Yeah, baby.
బామ్మది డబ్బులు ఇస్తాను రా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. జమునా ఏంది నీ అవతారం ఏంది? ఈ నగలెక్కడి నీ అవతారం ఏంది? కారు బంగ్లా కిరాయి తీసుకున్నానే, ఒక డ్రైవర్ని పెట్టుకున్నా, ఇద్దరు గన్మెన్లు పెట్టుకున్నా, తెలుసా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. అది సరే కానీ ఈ నగలెక్కడే చెప్పండి ముందుగాల. ఇద్దరు చేటుగాలను బకరకాలం చేసిన, ఇద్దరు దగ్గర కలిపి ₹1,00,00,000 అప్పునిచ్చిందే. అవునా? ఆ. అట్లయితే నమ్మిరు నిన్ను? నమ్మించిన అట్లా నమ్మించిందే. ఓ బంగ్లా చూపించిన పట్టెక్కి ఇస్తా అన్న. ఆ పైసలన్నీ ఏం చేసినావు మరి? వాళ్ళకు నువ్వు ఎట్లిస్తావు పైసలు? ఎవ్వరికి ఇచ్చులేదే, ఎగ్గొట్టుడే. వాళ్ళు నీకు దొరకబడితే ఏం చెప్తావు? వాళ్ళు నన్ను దొరకబట్టాలంటే నీ దొరకాల కదా, నీ దొరక నమస్తే బా. నమస్తే కూర్చో. ఏమైందా బా, ఇట్లున్నావు రంది కొద్ది, ఏమైంది? బలరాంకు ₹1,00,00,000 ఇస్తే వడ్డీకి ఆశపడి మనం ఇస్తే అసలు దొరుకుతలేడేంది, అసలు ఫోన్ చేస్తే అసలు గిఫ్ట్ ఎత్తలేడు, ఫోన్ మొత్తం బంద్ అయిపోయింది కదా. అవగాని బా, మన ఫోటో దొరికింది, మన ఎట్లయినా దొరకబడదాం. అవునా, ఫోటో దొరికిందా? ఓకే పోదాంపా, దొరకబడదాంపా. దొరుకుతాను అనుకుందాం. అరే బాబు, ఎన్నో ఎకరాలు కొన్నా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసిన, అయినా మనశ్శాంతి లేదురా. కనీసం మందన్న ఎందుకు సార్? ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఎందుకంటే ఏందిరా బాబు, ఆ సేటుగాళ్ళు ఫోన్లు వేసి టార్చర్ పెడుతుర్రా, అందుకే సిమ్ తీసేసిండ్రా. సార్ వాళ్ళు వస్తారు సార్. అవునా? అరే హెల్మెట్ పెట్టుకుని మందాగుర్రా. హెల్మెట్ పెట్టుకున్నాక మందర తాగుతాం సార్. ఎట్లా గట్లా తాగుదాం, మనం కూడా ఫస్ట్ బయట కొడదాంపా. హెల్మెట్ పెట్టుకుని మంద తాగుతుంది. అక్కడ బాబా ఉన్నాడు, బాలరామ్ గురించి అడుగుదాం బాబా. హెల్మెట్ బాబా, ఫోటో ఉన్న వ్యక్తి మాకు దొరుకుతాడు బాబా. ఓహో వీడారా, దీని పేరు బలరాం. వీడు ₹50 చొప్పున, మిత్తి చొప్పున ₹1,00,00,000 తీసుకున్నాడు కదా మీ దగ్గర. అవును బాబా. ఓకే ఓకే. వీడు ఒక్కడు ఇట్లా కాదు, చాలా మంది దగ్గర వీడు ఇట్లా సిటీలో ₹50 మిత్తి చొప్పున కోట్లు తీసుకొని వీడు తిరుగుతూనే ఉన్నాడు, కొని దొరుకుతున్నాడు వీడు. మీరు తూర్పు దిక్కు పోండి, దొరుకుతాడు వాడిని బాబా. దేవుడా బలరాం దొరకాలి మాకు. దేవుడు అప్పు తీసుకున్నాడు దొరుకుతాడు.
వీలేంద్రా ఇక్కడ వచ్చిరు కదరా అన్న వాళ్ళు అడుక్కొని సిరాకు తెప్పిద్దాం యాస్కి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారన్న. సార్ ఒక 10 రూపాయలు ఏంటి సార్ 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 ఒక 10 రూపాయలు సార్ 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 బలరాం మాట వినబడుతుంది కదా సార్ 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 చిన్నట్టే ఉంది సార్ సార్ హెల్మెట్ తీయాలరా మన కంపల్సరీ హెల్మెట్ తీయాలి. బలరాం రారే ఇదేం ₹100 వాయరా మిత్తి వాయ. అయ్యో